హలో అండి, అందరికీ నమస్కారం. ఏంటి తను చూస్తున్నారా? ఫేస్ వాష్ అండి. ఎప్పుడు మీరు ట్యూబ్స్లో చూసుంటారు కదా, బట్ ఈరోజు ఇంట్లో ఫేస్ వాష్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మీరు ఎక్కడికి వెళ్ళేటప్పుడైనా సరే ఈ ఫేస్ వాష్ ఒక్కసారి ట్రై చేయండి. మీకు 24 అవర్స్ ఫేస్ ఫ్రెష్గా ఉంటుంది, ట్యాన్ రిమూవ్ అవుతుంది, పిగ్మెంటేషన్ రిమూవ్ అవుతుంది, ఇంకా స్కిన్లో ఒక మంచి కొత్త వైటనింగ్ బ్రైటనింగ్ వస్తుంది అనమాట. ఆల్రెడీ కెమికల్స్ గుప్పించున్న ఫేస్ వాష్ని వాడి ఉన్నారు కదా, మరి ఇంకెందుకు లైట్ వచ్చేయండి, చూపిస్తాను. ఈరోజు మంచిగా స్కిన్ ట్యాన్ రిమూవ్ చేసుకొని అందంగా ముఖాలు ఎలా చేసుకోవాలి పాయింట్కి రమ్మంటారా? వచ్చేస్తాను. మరి అయితే దీనికోసం శనగపిండిని తీసుకోండి. శనగపిండి ఇంట్లో కొట్టుకున్న శనగపిండి అయితే ఇంకా చాలా మంచిదండి. ఇప్పటి వరకు ఫేస్ వాష్లు యూజ్ చేసి నాది ఆయిలీ స్కిన్ అండి, కాంబినేషన్ అండి, డ్రై స్కిన్ అండి అంటారు కదా, ఇది ఆల్ స్కిన్ టైప్స్కి కూడా సూట్ అయిపోయే మంచి ఫేస్ వాష్ అనమాట. ఇది మీరు మీ పిల్లలకి కూడా యూజ్ చేయొచ్చండి, పెద్దవాళ్ళకే కాదు. ఇలా ఒక బౌల్లో శనగపిండిని తీసుకోండి. కొలత ఏమీ లేదండి, నేను చెప్పే ఈ 3 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి. శనగపిండి, అలాగే శాండిల్వుడ్ పౌడర్ అండి, చందనం పొడి. ఇది మీరు బాగా సర్టిఫైడ్ అయ్యున్నటువంటి షాప్స్లోనే తీసుకోండి. ఆయుర్వేద షాప్స్లో అయితే మీకు ఇంకా ప్యూర్ దొరుకుతుంది అనమాట. ఇందులో నేను యాడ్ చేస్తున్నాను బీట్రూట్ పౌడర్ అండి. బీట్రూట్ పౌడర్ కూడా నేను మీకు చెప్తున్నాను కదా, 3 ఈక్వల్ క్వాంటిటీ తీసుకోండి. శనగపిండి, శాండిల్వుడ్ పౌడర్, ఇంకా బీట్రూట్ పౌడర్ అనమాట. ఇప్పుడు బీట్రూట్ పౌడర్ మనకి అన్ని ఆన్లైన్ వెబ్సైట్స్లో కూడా దొరుకుతున్నాయి. ఈ 3 ప్రోడక్ట్స్ కావాలనుకుంటే చెప్పండి, లింక్స్ నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. యాక్చువల్గా నేను ఇది ఒక వారం రోజుల నుంచి ట్రై చేస్తున్నానండి. నా స్కిన్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. రీసెంట్గా నేను ఒక మాల్కి వెళ్ళి అక్కడ మేకప్ వేయించుకునేటప్పుడు తను నాతో ఒక మాట ఉందన్నమాట, మీ స్కిన్ ఏంటండి ఒక్క మచ్చ కూడా లేకుండా ఇంత క్లియర్గా ఉందేంటి స్కిన్ అని చెప్పేసి అడుగుతుంది. ఎందుకో తెలుసా, ఇలా ఇంట్లో చేసుకునే డిఐవైస్ మన స్కిన్ని ఒక 2-3 మంత్స్లోనే ఒక్క మచ్చ కూడా లేకుండా చేస్తాయి అన్నమాట. అదే నా ఉద్దేశం కూడా, మీకు అందరికీ చెప్పాలనేది కూడా నా ఉద్దేశం అనమాట. ఇలా రెడీ చేసుకొని డబ్బాలో పెట్టుకోండి. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ చూపిస్తాను. బియ్యం మనం ఒక 2 గంటల ముందు నానబెట్టుకోవాలండి. ఈ నానబెట్టుకున్న బియ్యం వాటర్ ఇప్పుడు మనకి కావాల్సిందనమాట. నార్మల్గా మీరు ఎవరైనా సరే ఫేస్ వాషెస్ కానీ ఇట్లాగా ఫేస్ ప్యాక్స్ కానీ నార్మల్ వాటర్ కానీ రోజ్ వాటర్ కానీ మిక్స్ చేస్తారు. బట్ ఈ ఫేస్ వాష్ ఏదైతే ఉందో దీన్ని మనం ఈ రైస్ వాటర్లో కలుపుకొని ఫేస్కి మనం వాష్ చేసుకుందాం అనమాట. ఇట్లా మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి. ఈ రైస్ వాటర్ అంటే మీరు అప్పటికప్పుడు కాదండి, నైట్ కూడా నానబెట్టుకోవచ్చు అనమాట. ఎర్లీ మార్నింగ్ వాష్ చేసుకుంటే నైట్ నానబెట్టుకోవచ్చు. రైస్ వాటర్ విత్ ఈ ఫేస్ ప్యాక్ మీకు చాలా అంటే నేను చెప్పకూడదు, నేను వైట్నింగ్ వస్తారు, పిగ్మెంటేషన్ పోతుందని. నేను చెప్పడం కంటే మీరు ఒక వారం రోజులు వాడి చూసిన తర్వాత మీరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది మీకు ఎలాంటి రిజల్ట్ వచ్చింది, అసలు రిజల్ట్ ఉందా లేదా, అసలు చెత్తగా ఉందా అనేది మీరు చెప్పండి. నేను ఇంకా డబ్బాలు అయితే కొట్టనమాట. యాక్చువల్గా మీరు స్నానానికి వెళ్ళబోయే ముందు చక్కగా దీన్ని తీసుకొని ఫేస్ ఏరియా కానీ, నెక్ ఏరియాలో కానీ, హ్యాండ్స్కి కానీ, బ్యాక్ నెక్ కానీ చక్కగా కొంచెం ఈ రైస్ వాటర్ తీసుకొని ఈ ఫేస్ వాష్ని ఫేస్ అంతా కూడా చక్కగా మసాజ్ చేసుకుంటా ఇలాగ వాష్ చేసుకోండి. దయచేసి కొన్ని రోజులు ఇది యూజ్ చేసేంత వరకు మీరు కొద్దిగా ఫేస్ వాషెస్, సీరమ్స్ ఇవన్నీ కొంచెం పక్కన పడేయండి. ఎందుకంటే ఇది రిజల్ట్ మీకు ఎగ్జాక్ట్గా రావాలి కాబట్టి. ఇలాగా చక్కగా ఫేస్ వాష్ చేసేసుకోండి. చూడండి ఎంత బాగుందో. నేను ఈ సోప్స్ కానీ, ఇంకా నేను ఈ ఫేస్ వాష్ యూజ్ చేసినాక మీరు సోప్స్ కానీ ఫేస్ వాషెస్ కానీ మళ్ళీ ఫేస్ మీద అప్లై చేయొద్దు. చేస్తే ఆ చేసుకున్నదంతా కూడా పోతుందన్నమాట. చూడండి ఫేస్ ఎలా ఉందో, ఎంత నీట్గా ఉంది, ఎంత ఆయిలీనెస్ని కూడా అబ్జార్బ్ చేసుకుంటుందండి. అసలు జిడ్డు ఉండదు మీకు. ఇదే మీ ఏమంటారు స్కిన్ మీకు అప్ టు 12 అవర్స్ వరకు ఉంటుందన్నమాట. ఎంత ఫ్రెష్గా, నీట్గా, క్లీన్గా ఉంటుంది. అంత బాగుంటుంది. నేను చెప్తున్నాను కదా, నేను ట్రై చేశానని, అమోఘంగా అద్భుతంగా ఉందన్నమాట. మరి ఇంకెందుకు లేటు, మీరు కూడా ఇప్పుడే ట్రై చేయండి. ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పర్ డేకి ఖచ్చితంగా ఒక 4 లీటర్ వాటర్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. మంచి స్లీప్ ఉండాలి, ప్రతిరోజు యోగా ఉండాలి, ఎక్సర్సైజ్ ఉండాలి, మంచి డైట్ ఉండాలి. అప్పుడు మన స్కిన్ ఇంకా హీరోయిన్స్ కంటే అందంగా ఉంటుంది. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చిందా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఎందుకంటే ఈ వీడియో కొంతమందికి రీచ్ అవ్వాలి కాబట్టి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్. బాయ్. థ్యాంక్ యూ.